then all things are possible. Only believe, my Lord, I believe. Praise the Lord. Hallelujah. My Lord, Yes, Lord. I believe that all Things are possible. My Lord, I believe. My Jesus is here. My Jesus is here. That all things are possible. My Jesus is here. My Jesus is here. Yes, my Jesus is here. My నా యేసు ఇక్కడ ఉన్నాడు. Jesus is here. Glory. And all things are possible. My Jesus is here. Let us turn to the Bible. We have only 40 minutes. సరే చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. యాక్చువల్లీ నేను ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నానో తెలుసు కదా. 5-6 ముద్రలు ఆత్మ సంబంధంగా. వాస్తవంగా 5-6 ముద్రలు ఏంటిది? యూదులకు. కరెక్టే కదా? యూదులకు కదా 5వ ముద్ర. యూదులకు, ఇజ్రాయేలులకు, బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, ఇంకా వాళ్ళ సహోదరుల లెక్క పూర్తి కాలేదు. 6వ ముద్రలో కూడా వాళ్ళే వస్తున్నారు. 3 శుద్ధీకరణలు జరుగుతున్నాయి. 6వ ముద్ర 3 మడతలుగా ఉన్నది. మొదటిది విడిచిపెట్టబడిన సంఘం, ఎత్తబడకుండా మిగిలిపోయిన సంఘం ఉందిగా, అదే బుద్ధి లేని కన్యకలు. వాళ్ళు శ్రమల ద్వారా శుద్ధీకరణను పొందుతారు. రెండవది ఆ 1,44,000 మంది ఇజ్రాయేలులోని 12 గోత్రాలలో నుండి, ఒక్కొక్క గోత్రములో నుండి 12,000 తీయబడ్డారు, ఏర్పరచబడ్డారు. వాళ్ళు 12,000 ఏర్పరచబడ్డారు ప్రతి గోత్రంలా. ఆ ఏర్పరచబడిన వాళ్ళు 12 గోత్రాల నుండి 12,000 అలా తీయబడినప్పుడు అప్పుడు 1,44,000 మంది రక్షించబడుతున్నారు 7వ బూర కింద. మరి ప్రవక్త ఏమన్నాడు? ఇక్కడ అన్యజనులైన మనకు 7వ ముద్ర ఎలాగున్నదో అక్కడ ఇజ్రాయేల్ వారికి 7వ బూర అలాగున్నది. 7వ బూర కింద వాళ్ళకి ఏదైతే జరుగుతున్నదో 7వ ముద్ర కింద ఇక్కడ వధువుకి జరుగుతున్నది. మనము వారికి ఛాయగా ఉన్నాము, వారు మనకు ఛాయగా ఉన్నాడు. ఛాయ ప్రతి ఛాయ, టైప్ యాంటీ టైప్. బ్రదర్ బ్యానమ్ యూజ్ చేసిన వర్డ్ ఛాయ ప్రతి ఛాయ. అర్థమైందని చెప్పింది. సో అక్కడ అందుకే మనం ఎందుకు ఈరోజు బూరల పండుగలో ఆ 7 బూరలను చూస్తున్నాం అంటే అక్కడ వాళ్ళకి 7 బూరలు ఇవ్వబడ్డాయి, మనకి ఇక్కడనో 7వ దూత బూర ఇవ్వబడింది. చదివినాం కదా, వాళ్ళకి 7 బూరలు పండుగలో 7 బూరలు, మనకి ఇక్కడ అన్యజనులకు 7వ దూత బూర ఇవ్వబడింది. 7వ దూత బూర వేరు, అన్యజనుల నుండి తీయబడిన వధువుకి ఇవ్వబడుతున్న 7వ దూత బూర వేరు, 7 బూరలు వేరు. పోయిన వారం చెప్పిన నేను అవి. వారికో ఊతున్న దూతలు పరలోకపు దూతలు, హెవెన్లీ ఏంజిల్స్. కానీ ఇక్కడ 7 దూతలు ఎవరైతే అన్యజనులకు పంపబడ్డారో దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు, వారు 7 వర్తమానికులు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వీళ్ళలో కూడా ఉన్నది అదే దేవుని 7 ఆత్మలు, కానీ మానవ భాగముగా ఉన్నారు. పౌలు భాగముగా 7 దేవుని 7 ఆత్మలు. ఒక్కొక్క ఆత్మ దేవుని ఆత్మ, ఒక్కొక్క ఆత్మ 7 సంఘకాలాలలో అంటే ఒకే ఆత్మ 7 భాగాలుగా విభజించబడి ఒక్కొక్క మానవ భాగముగా వచ్చింది అక్కడ. అదే దేవుని 7 ఆత్మలు, అదే దేవుని 7 దూతలు, పరలోకపు దూతలు.
అక్కడ మానవ భాగంలో లేకుండా ఊదుతున్నారు వాళ్ళు, ఇక్కడనో మానవ భాగములో ఉండి. అందుకే ఆ మేఘము రెక్కలతో రూపుదాల్చబడింది, 7 దూతల రెక్కలు. కానీ వీళ్ళు ఎవరు? వర్తమానికులే వీళ్ళు. మళ్ళీ రెక్కలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వర్తమానికులకు అంటే, వీళ్ళు ఇప్పుడు దేవుని 7 ఆత్మలుగా ఉన్నారు అక్కడ, 7 పరలోకపు దూతలుగా ఉన్నారు అక్కడ. అది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. సో అక్కడ అది 3వ శుద్ధీకరణ, 1000 పరిపాలన కోసము ఈ భూమి శుద్ధీకరించబడుతుంది. ప్రసవ నొప్పులని వర్తమానం చదివారా మీరు? చదవకపోతే చదవండి. బోత్ పెయిన్స్ అందరు కూడా ప్రసవ నొప్పులు. డూ యు నో, మీకు తెలుసా ఒక స్త్రీకి ప్రసవ నొప్పులు వస్తున్నాయంటే అర్థము ఒక క్రొత్త జీవమును తీసుకొని రాబోతున్నది అని అర్థం. ఒక క్రొత్త జీవం రాబోతుంది. ఉట్టిటిగానే ఎవరికి ప్రసవ నొప్పులు రావుగా? వస్తాయా? చెప్పాలా నాకు? ప్రసవ నొప్పులు ఎప్పుడు వస్తాయి? బర్త్ పెయిన్స్ ఎప్పుడు వస్తాయి? ఒక క్రొత్త దానిని, ఒక క్రొత్త జీవాన్ని తీసుకురాబోతున్నప్పుడు. బ్రదబైనం ఏమంటాడంటే, ఇప్పుడు ఈ భూమి ప్రసవ నొప్పులతో ఉన్నది, అందుకే ఈ భూకంపాలు, అందుకే ఈ తుఫానులు, అందుకే ఈ సుడిగాలులు, టోర్నడోలు, అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలు, సునామీలు, ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది? భూమి ప్రసవ నొప్పులు పొందుకుంటుంది. ఎందుకు? నూతన భూమిగా మారడానికి, క్రొత్త భూమిగా మారడానికి. క్రొత్త భూమిగా మారడానికి ప్రసవ నొప్పులే ఈ భూకంపాలు. అర్థమైందా నేను చెప్పింది? మనకు కూడా వచ్చిందా భూకంపం? వరంగల్ కూడా వచ్చిందా? వచ్చిందంటే అర్థం ఏంటంటే వరంగల్ పోతుంది, ఇక వెళ్ళిపోతుంది. ఇక అది వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చేసింది. ఇక నీ బిల్డింగ్లు, నీ ఇల్లు ఏవి పనిచేయవి, ఇక అవన్నీ పోతాయి ఇక. సో అవన్నీ అది నిజం, అది నేను చెప్పేది. ప్రతిభైన అదే అంటాడు. అందుకే ప్రసవ నొప్పులను మెసేజ్ అవ్వమన్నా నేను. కొత్త భూమిగా మారడానికి, కొత్త జీవాన్ని తీసుకురావడానికి ఇప్పుడు ఈ భూమి, ఈ సృష్టి ప్రసవ నొప్పులు పడుతున్నది. మనము కూడా ప్రసవ నొప్పులో ఉన్నాం. ఎందుకంటే ఇటు భూమికి అటు మానవుడికి ఒకే విమోచన ప్రణాళిక, ఒకే విమోచన పథకం. భూమి ఎలాగైతే నీరు, రక్తము, ఆత్మ, అగ్ని ద్వారా శుద్ధి చేయబడి కృత జన్మ పొందుకొని కొత్త భూమిగా మారుతా ఉన్నదో, మానవుడు కూడా నీరు, రక్తము, ఆత్మగ్ని ద్వారా నూతన సృష్టిగా మారుతున్నాడు. కొత్త జన్మ పొందుకొని నూతన సృష్టిగా. సో ఇప్పుడు మనకు కూడా ప్రసవ నొప్పులు వస్తున్నాయా? పౌలు గారు ఏమన్నాడో తెలుసా? మనం మూలుగుతున్నమాట. ఇప్పుడు ఈ భూకంపాలు ఏంటిది? భూమి మూలుగుతున్నది. ప్రసవ నొప్పులలో స్త్రీ ఏం చేస్తుంది? మూలుగుతూ ఉంటుంది. కరెక్టేనా కాదా? ఆమె మూలుగుతూ ఉంటుంది. ఆమె అదేవిధంగా భూమి మూలుగుతున్నది. అలానే ఈ శరీరం మార్పు చెందాలని, ఇది కొత్త శరీరమును ధరించుకోవాలని, ఇది నూతన దేహముగా మారాలని, ఇది మహిమాదేయంగా మారాలని ఇప్పుడు మనలో మనం ఏమవుతున్నాం? మూలుగుతున్నాం. మనం ప్రసవ నొప్పులు పడతానాం. మనం ఇప్పుడు ఎక్కిందా? అది నిజం. అది అందుకే ఈరోజు ఇవన్నీ మనకు అందుకే చూపిస్తున్నాయి. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఈరోజు నేను ఆ సబ్జెక్ట్ పోతలేను. అది నేను ఐ థింక్ వచ్చే వారం నుండి చెప్తా. దాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకు మనము సూర్యుడు చీకటిగాను, సూర్యుడు వెలుగునివ్వడు, చంద్రుడు చీకటిగా మారిపోతాడు. చంద్రుడు ఎవరు? సంఘం. 7 సంఘాలలో చూసాంగా, ఫోటో అవన్నీ చూపించినగా. ఎలా చంద్రుడు ఎవరు? సంఘం. సూర్యుడు ఎవరు? యేసుక్రీస్తు. భార్య భర్తలు. కరెక్టేనా? సూర్యుడు ఎందుకు వెలుగునిస్తలేడు? ఆయనను సంఘంలో బయటికి వెళ్ళగొట్టేశారు. చంద్రుడు ఏమైపోయింది? ఇప్పుడు పూర్తిగా గ్రహణంలోనికి, చీకటిలోనికి. అందుకే ఫస్ట్ టైం పోప్ 1961లో మొట్టమొదటిసారిగా
యెరూషలేములోనికి, ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రత వచ్చిన కాడ నుండి ఏ పోపు వెళ్ళలేదు అక్కడికి. మొదటిసారి పోపు అక్కడికి వెళ్ళినప్పుడు, అది కూడా పాల్ 6, 6వ పౌలు. పౌలు అంటే మొదటి సంఖ్యల వర్తమానికుని పేరు. 6 అంటే మనుషుని సంఖ్య. చూసినావా, అతను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో అదే రోజున సూర్యగ్రహణం కాదు, చంద్రగ్రహణం. ప్రవక్త ఏమన్నాడు? 1960లో ఆయన బోధించాడు 7 సంకాలాలు. బోర్డు పైన ఆయన ఏదైతే గీశాడో సైడు గోడ పైన పరిశుద్ధాత్మ వచ్చి 100 మంది ముందట సహజాతీతంగా అదే బొమ్మను గీసి చూపించాడు. ఏది? ఆ చీకటి వెలుతురున్న సంఘకాలాలలో ఉన్నదాన్ని. కరెక్టేనా? ఆ గోళములో చీకటి వెలుతురు, దాన్ని మళ్ళీ ఆకాశంలో 1961లో దేవుడు రుజువు చేశాడు. అందుకే ఇప్పుడు చంద్రుడు ఏమయ్యాడంటే, అంటే ఇప్పుడు 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 సంఘం ఏమైందంటే పూర్తిగా చీకటిలోకి వెళ్ళిపోయింది. కరెక్టేనా కాదా? ఆమెనంటారా? పూర్తి చంద్రగ్రహణం, పూర్తిగా చంద్రుడు సంఘము గ్రహణంలోనికి, అంటే చీకటిలోనికి వెళ్ళిపోవడం. అది జరిగింది ఇప్పుడు ఆత్మ సంబంధంగా. భౌతికంగా జరగబోతుంది 6వ ముద్రల, కానీ ఇప్పుడు అది ఆత్మ సంబంధంగా సంఘకాలలో జరుగుతుంది. అక్కడ యూదులు హింసించబడ్డారా? 5వ ముద్ర కింద యూదులు హింసించబడ్డారా? శ్రమలు అనుభవించారా? కేవలం యూదులన్న పేరుతో ఉన్నందుకే చంపబడ్డారా? అలానే ఇక్కడ సంఘకాలలో కేవలం క్రైస్తవుడన్న పేరు కలుగునందుకు చంపారా లేదా? వాళ్ళని చంపిన ఆత్మ అది రోమేనా? కాదా? హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ పైన ఏ ఆత్మ వచ్చిందన్నాడు ప్రవక్త? రోమాత్మ. 6వ బూరలో యూఫ్రటిస్ నది దగ్గర ఉన్న 20 కోట్ల దయ్యాలు బయటకు వచ్చాయి. ఆ 4 దూతల ద్వారా యూఫ్రటిస్ నది దగ్గర 4 దూతలు విడుదల చేయబడ్డారు. వాళ్ళే 4 నియంతలు. వాళ్ళ ద్వారా యూదుల పైకి ఆ హింస వెళ్ళింది. 20 కోట్ల దయ్యాల హింసలు. ఇదంతా యూదులకు. కానీ కాయిన్కి ఇటుపక్కన చూస్తే మళ్ళా వాళ్ళలో పనిచేసిన అదే రోమాత్మ, అన్య రోమాత్మ ఫస్ట్ ఆది అపోస్తల కాలంలో, చక్రవర్తుల కాలంలో, అప్పుడు అది చక్రవర్తుల కాలం. అది అప్పుడు ఈ రోము అన్య రోముగా ఉండి చక్రవర్తులుగా ఉండి పరిపాలన చేస్తానే. అవి క్రైస్తవులందరినీ హింసించకుండా చంపకుండా వచ్చిందా లేదా? తర్వాత పోపు రోముగా మారిన తర్వాత వదిలిపెట్టిందా? సేమ్ అదే అన్య రోమే పోపు రోముగా మారాక చీకటి యుగంలో, ఏది థియోతెరా సంఘకాలంలో, 4వ సంఘకాలంలో దాదాపు అది సాతాను 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయింది. అది ఏం చేశాడు? అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుండా పోయాడా లేదా? వినబడతలేదు నాకు. ఎంతమంది చంపబడ్డారు? 60 కోట్ల క్రైస్తవులు చంపబడ్డారు. ఎంతమంది? 60 కోట్ల క్రైస్తవులు చంపబడ్డారు. సేమ్ అనమాట. అంటే కాయిన్కి ఒకవైపు చూడు, నానమనకు ఒకవైపు చూడు ఇజ్రాయేలులు, నానమనకు ఇటువైపు చూడు ఆత్మ ఇజ్రాయేలులు. 5-6 బూతలలో వాళ్ళకి ఎలా జరుగుతున్నాయో ఇటు ఆత్మ సంబంధంగా ఇక్కడ మనకు అలా జరుగుతుంది. అది అర్థమైందా? అందులో నేను ఇంకా చెప్పాల్సింది ఏంటంటే 6వ ముద్రలో ఆకాశ శక్తులు కదిలించబడుట, నక్షత్రాలు రాలిపడుట, అది నిజంగా భౌతికంగా జరుగుతుంది. అది మహాశ్రమల కాలంలో 6వ ముద్రల. కానీ అది ఇప్పుడు ఆత్మీయంగా జరగాల. నెక్స్ట్ నేను తీసుకుపోయే సబ్జెక్ట్ అదే. ఆకాశ నక్షత్రములు ఎలా రాలిపడతాయి ఆత్మ సంబంధంగా. ఎంతమంది తెలుసు నక్షత్రములు అంటే మానవుని ఆత్మ అని? భూమిపైన మానవుడి ఆత్మని ఆకాశంలో నక్షత్రం. దాన్ని నేను చెప్పబోతాను. నేను ఆమేన్. రాలి పడుతున్నాయి ఇప్పుడు. ఎస్, నువ్వు చూడగలగాల, లేకపోతే నీ పని అయిపోయినట్టే. చూడలేకపోతే అవి జరుగుతున్నాయి ఇప్పుడు. అవి ఆకాశ నక్షత్రం రాలి కింద పడిపోతున్నాయి. ఆకాశ నక్షత్రములు స్టార్ వార్ నడుస్తుంది ఇప్పుడు. నక్షత్రాల యుద్ధం. మనము ఆకాశంలో మెరుస్తున్న జ్యోతులు నక్షత్రాలు. మనం దానియేలు 12వ అధ్యాయం ప్రకారం వీళ్ళు
ప్రకటన 12వ అధ్యాయం ప్రకారముగా అదిగో లూసిఫర్ తన తోకతో పడేసిన కింద పడేసిన పడిపోయిన నక్షత్రాలు వీళ్ళు, రాలిపోయిన నక్షత్రాలు వీళ్ళు, పడిపోయిన నక్షత్రాలు. అందుకే ఇప్పుడు యుద్ధం ఎవరెవరు జరుగుతుంది? నక్షత్రం దేవుని కుమారుడు నక్షత్రమే, పడిపోయిన దేవుని కుమారుడు నక్షత్రమే. దేవదూతలు, పడిపోయిన దేవదూతలు. యుద్ధం అదేనా? దేవదూతలు, పడిపోయిన దేవదూతలు. అలానే నక్షత్రం దేవుని కుమారుడు, పడిపోయిన నక్షత్రం, పడిపోయిన దేవుని కుమారులు. వీళ్ళ మధ్యలో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. పడిపోయిన దేవుని కుమారులు ఎవరో తెలుసా మీకు? ఈ సంస్థలు, ఈ సంఘశాఖలు, ఈ సంస్థలు, ఇవన్నీ పడిపోయిన నక్షత్రాలు వీళ్ళు. వాడు ఒక్కసారి వాని తోకతో లాగితే ఆకాశము నుండి రాలి కింద పడ్డారు వీళ్ళు. ఇప్పుడు యుద్ధం వాళ్ళతోటే జరుగుతుంది మనకు. ఇది స్టార్ వార్స్. ఇది ఏం యుద్ధం ఇది? స్టార్ వార్. ఇది నక్షత్రపు యుద్ధాలు అన్నమాట ఇవి. నెక్స్ట్ సబ్జెక్ట్ నాది అదే. ఇప్పుడు జరుగుతుంది 6వ ముద్రలోది. అది ఆత్మ సంబంధంగా ఇక్కడ జరుగుతుంది, భౌతికంగా రేపు అక్కడ జరగబోతుంది. తర్వాత భూమి శుద్ధీకరణ. భూమి శుద్ధీకరించబడుతుందా వేల పరిపాలన కోసం? భూమి అంటే ఏంటిది? అక్కడ భౌతిక భూమి. ఇక్కడ భూమి ఏంటిది? ఇది 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 ఇక్కడ చూస్తున్నారా? ఇది భూమి. ఇది శుద్ధీకరించబడుతుందా? నీరు, రక్తము, ఆత్మగ్ని ద్వారా శుద్ధీకరించబడుతుంది. అక్కడ 4 రాజ్యాలు తుత్తనీలుగా అవుతున్నాయి. 4 అన్ని జనంలోని అగ్ర రాజ్యాలు. 4 ఎక్కడున్నాయి? బసరారు. 3 ఏకమై 4వదిగా మారింది కదా. బబులోను, మాదీయులు, పారసికులు, గ్రీకులు, ఈ 3 అన్య రోములో కలిసిపోయినాయి. అది పోప్ రోముగా మారి ప్రపంచాన్ని పరిపాలించబోతున్నది. కాబట్టి ఆ చేతి సాయం లేకుండా వచ్చిన రాయి అదే క్రీస్తు. ఆ చిన్న రాయి ఎవరో కాదు, క్రీస్తు. ఆ తలారాయి ఎవరో కాదు, క్రీస్తు. నిజంగా వస్తాడు అప్పుడు. 1963లో వచ్చిన ఈ రాయి అప్పుడు మరలా వస్తాడు అక్కడ 3వ ప్రపంచ యుద్ధ సమయంలో, 3వ రాకడలా. ఏం చేస్తాడు? అప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న ఈ 4 అగ్ర రాజ్యాలే ఒక రాజ్యముగా ఏర్పడి, పోప్ రోముగా ఏర్పడి ప్రొటెస్టెంట్లతో కలిసి చేస్తున్న పరిపాలన మొత్తం నాశనం చేసేస్తాడు ఆయన. చేసేసి ఏం చేస్తాడు? తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది అక్కడ భౌతికంగా చేసే ముందు ఇక్కడ ఆత్మీయంగా. ఇందులో 4 అగ్ర రాజ్యాలు ఉన్నాయి. ఇప్పటిదాకా మనల్ని ఈ 4 అగ్ర రాజ్యాలు ఈ భూమిని ఏలినాయి. ఈ భూమిని కాదా ఏలినాయి. ఇప్పుడు ఆ 4 క్రూరముగాలు, ఆ 4 జంతువులు. ఆమేన్. మొదటిది సింహము, రెండవది ఎలుగుబంటి, మూడవది చిరుత. మర్చిపోయినా? ఆ 3 కలిపి 4వదిగా ఉంది ఒకటి, చాలా భయంకరమైనది. నోరు సింహం వలె ఉంది, కాల్లో ఎలుగుబంటి వలె ఉంది, శరీరము చిరుత వలె ఉంది. మరియు దానికి కొమ్ములు ఉన్నాయి, దాని నోట్లో చాలా రకాలుగా ఉంది. ఆ 4వ జంతువు వింత జంతువు. అది దాన్ని చూసి దానియేలుకే భయమేసింది, భయపడిపోయాడు దానియేలు. దాన్ని చూసి అదేమిటో అని విచారంలో పడిపోయాడు. ఎందుకంటే తనకు ఆ 3 తెలియజేయబడినాయి. ఆ 3 జంతువులు ఏంటో చెప్పబడింది. మొదటిది సింహము, అది బబులోన్ అని. రెండవది ఎలుగుబంటి, అది మాదీయులు, పారసికులని. మూడవది చిరుత, అదే గ్రీకులని, అలెగ్జాండర్ గ్రీకులని ముందే చెప్పేశాడు ఆయన 8వ అధ్యాయంలో, దానియేలు 8వ అధ్యాయంలో. కానీ 4వది ఆయనకు మర్మముగా ఉండే. మనగాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రెన్నె మన దానియేలు అదేంటో చెప్పాడు ఆయన. ఎందుకు? దేవుని మర్మమంతా ఆయన ద్వారా సమాప్తం కావాలి.
అందుకే దానియేలు 10వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్న సుదీర్ఘమైన ఆ యొక్క ప్రవచనం, సుదీర్ఘమైన ఆ యొక్క దర్శనం, 10 నుండి 12 వరకు సుదీర్ఘమైన ఆ దర్శనము అదేంటో తెలియక 12వ అధ్యాయంలో అదేమిటని అడిగినప్పుడు, తనకు చూపిస్తున్న దూతను అడిగినప్పుడు, దానియేలు ఊరుకుండుము, ఆ పుస్తకాన్ని మూసివేయము, దానికి ముద్ర వేయము, అది అంత్యకాలం వరకు అది బయలుపరచబడదు. అయితే ఆ పుస్తకం ఇప్పుడు తెరవబడింది, ఆ ముద్ర ఇప్పుడు పగలగొట్టబడింది, ఆ ముద్ర ఇప్పుడు పగలగొట్టబడి తెరవబడింది, ఇప్పుడు అది మనకు బయలుపరచబడుతుంది. ఐ యు క్యాచింగ్ ద మిస్టరీ? ఆ మర్మం మీరు పట్టుకుంటున్నారా మీరు? ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు స్పష్టంగా దేవుడు తన ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడ్డాయి. వీటిని మనం గ్రహించగలగాల. మనం ఏదైతే అక్కడ జరుగుతున్నదో భౌతికంగా, ఇక్కడ ఆత్మీయంగా మనకు జరుగుతుంది. అందుకే ఇప్పుడు తలరాయి వచ్చిందా, క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు కలిసి మనల్ని పరిపాలిస్తుండే. నువ్వు బ్యాప్టిస్టువా? నువ్వు ఫస్ట్ బ్యాప్టిస్టువా? బ్యాప్టిస్టులు నమ్మే సిద్ధాంతాలు క్యాథలిక్ ఇవి కాదా? క్రిస్మస్ ఎక్కడి నుండి వచ్చింది? త్రిత్వం ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్సం ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళే కదా. సో ఇప్పుడు నువ్వు బ్యాప్టిస్టులో ఉన్నా, నువ్వు ప్రొటెస్టెంట్ సంఘంలో ఉన్నా, అటు క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు నిన్ను పరిపాలించిళ్ళు. ఆ సిద్ధాంతాలే నీ భూమిని ఏలినాయి. కానీ ప్రకటన 10లో చిన్న రాయి వచ్చి, ఆ తలరాయి వచ్చి, దానియేలు 2వ అధ్యాయములో క్యాథలికులు ప్రొటెస్టెంట్లు పాదముల దగ్గర కొంత ఇనుము కొంత మట్టి పరిపాలన చేస్తున్న కాలములో చిన్న రాయి వచ్చి దాన్ని తుత్తెనులు చేసేసింది. అలాగే ఇప్పుడు మనలో కూడా అది తుత్తెనులు చేసేసి తన రాజ్యాన్ని మనలో స్థాపించాడు. అందుకే ఇప్పుడు మనకి ఏమయ్యాడు ఆయన? రాజు అయ్యాడు ఆయన. అందుకే ప్రాఫెట్ అన్నాడు, కింగ్ థియోఫనీ. ఎవరి మెల్కిసెదెకు వర్తమానంలో? కింగ్ థియోఫనీ, రాజైన థియోఫనీ, కింగ్ జీసస్, రాజైన యేసు వచ్చాడు. ఇప్పుడు ఆయన రాజుగా మనలో పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా, తర్వాత భౌతికంగా చేయబోతున్నాడు. అర్థమవుతుందా? ఆయన ఏంటంటే ఇప్పుడు కింగ్ వర్డ్, రాజైన వాక్యము, రాజైన థియోఫనీ. 63లో వచ్చింది ఏంటిది? ఇది రాజైన వాక్యము, రాజైన థియోఫనీ. యేసు వచ్చాడు ఇక్కడ, కింగ్ జీసస్ వచ్చాడు ఇప్పుడు ఇక్కడ. ఎవరి కోసం వచ్చిండు? లోకం కోసం కాదు, వధువు కోసం. ఇప్పుడు ముందు ఆత్మ సంబంధంగా జరగాల. అది 1000 ఏళ్ల పరిపాలన కోసం ఇది సిద్ధం కావాలి. ఇది ఒకవేళ ఈ విషయాలు నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇంత క్లియర్గా చెప్తున్నా నేను. అర్థం కావాలి. 5వ ముద్ర, 6వ ముద్ర ఆత్మ సంబంధముగా ఎలా నానమునకు ఇటుపక్కన, నానమునకు అటుపక్కన భౌతికంగా, నానమునకు ఇటుపక్కన ఆత్మీయంగా సంఘకాలాలలో జరుగుతుందో మనం చూడాలా. ఎందుకంటే ముద్రలు అన్య జనులలో నుండి తీయబడిన వధువుకి ఇవ్వబడ్డాయి. అలాంటప్పుడు 5వ ముద్ర, 6వ ముద్ర కేవలం యూదులకి ఎట్లా అవుతుంది? అది మనకు కూడా అదే రెవల్యూషన్. దాన్ని పట్టుకోగలగాల మనం. మే గాడ్ గివ్ ద గ్రేస్ టు us ఆ విషయాలను పట్టుకోవడానికి. లెట్స్ రీడ్ ద బైబిల్. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువుదాం. దీన్ని ఇప్పుడు నేను కంప్లీట్ చేయకపోతే సాయంత్రం సికింద్రాబాద్లో చేస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. రాజైన హేరోదు దినముల యందు యూదియా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కలవరపడడం ఎందుకు? సంతోషపడాల్సింది పోయి
సరే, హేరోదు రాజు అంటే వాడు అతను యూదుడు కాదు, అతను ఒక అన్యుడు, అతను ఒక రోమియుడు. కాబట్టి నా సీటుకి ఎసరు వచ్చిందిరా. ఇప్పుడు యూదుల రాజు వచ్చాడంటే నేనే కదా యూదుల రాజుని ఇప్పటిదాకా, ఇప్పుడు నా సింహాసనానికి ఎసరు పెట్టడానికి వాడు వచ్చిండు అని అనుకొని భయపడ్డాడు. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఇజ్రాయేలులు కదా, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సదుకేయులు, వాళ్ళ హెడ్ క్వార్టరే యెరూషలేము. హెడ్ క్వార్టరే షేక్ అయిపోయింది. జ్ఞానులు తీసుకొచ్చిన వార్త హెడ్ క్వార్టర్స్ని షేక్ చేసింది. ఏంటి? మొదటి రాకడ జరిగి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా మీకు తెలియదా? వాళ్ళు వచ్చి అడిగింది అదే కదా. మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసాం. సంఖ్యాకాండములో బిలాము చెప్పిన ప్రవచనం అది. యాకోబులో నక్షత్రం ఉదయించునని, ఆ ప్రవచనం ప్రకారంగా నక్షత్రం వచ్చింది అక్కడ. ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటా మేము ఇక్కడికి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? ఆయన పుట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మీకు తెలియదా? యెరూషలేములో ఉన్న వాళ్ళారా, హెడ్ క్వార్టర్స్ చర్చెస్, రాజధానిలో, యెరూషలేం రాజధానిగా, ఇజ్రాయెల్ రాజధానిగా, రాజధానిలో ఉన్న సంఘాలారా మీకేం తెలియదా? ఓ శాస్త్రులు, పరిసయ్యులు, సదుకేయులు, హేరోదీయులు, నిత్యం బైబిల్ చదివేటోళ్ళు మీకేం తెలియదా? 2 సంవత్సరాలు అయితే ఆయన పుట్టి, ఆయన రాకడ జరిగి, దేవుడిగా రాకడ ఎక్కడ జరిగింది? అంత తప్పుడు బోధ అనేది. నిజంతా దయ్యం పట్టిన వాళ్ళు పోదాం మీ ముగ్గురి. దయ్యం పట్టిన బోధ అంటావు ఇంద్రబాబు, మేము ఆయన నక్షత్రం చూసినాం. మా వస్త్రాలు చూస్తే మీకు అర్థం కావట్లేదా? మేము ఈ దేశస్థులం కాదు, మేము మా వస్త్ర విధానాన్ని బట్టి గుర్తుపడతలేరా? మేము యెరూషలేములో ఉన్న వాళ్ళం కాదు, మేము ఇజ్రాయెల్ వాళ్ళం కాదు, మేము తూర్పు నుండి వచ్చినాం. మేము అదిగో భారతదేశము, ఇరాను, ఇరాక్, ఈ దేశాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కలుస్తున్న ఆ ప్రాంతము నుండి వచ్చినాం మేము. మాదీయులు, పారసికుల రాజ్యం వింటున్నారా? ఆ దేశం నుండి వచ్చినాం మేము. మా వస్త్రధారణ చూస్తే మీకు అర్థం కావట్లేదా? అదిగో మా వంటలు చూడు, మేము ఎన్ని రోజుల నుండి ప్రయాణం చేస్తున్నామో చూడు. యూదుల రాజు వాడు పుట్టినవాడు ఎక్కడున్నాడు మాకు చెప్పండి. ఎందుకంటే పాపం వీళ్ళు అనుకున్నారు సంఘానికి ముందు తెలిసిపోతుంది అనుకున్నారు. యెరూషలేములో ఉన్న శృంగారపు దేవాలయంలో ఉన్న ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, సదుకేయులకు, ఈ డినామినేషన్స్కి అన్నిటికీ తెలిసిపోయి ఉంటుంది అనుకున్నారు. అంతేకాకుండా అప్పటికే 2 సంవత్సరాలు అయింది కాబట్టి వీళ్ళందరూ చాలా ఆనందంగా ఉంటారు అనుకున్నారు. ఎందుకంటే మా యూదుల రాజు పుట్టిండని. ఆనందం పోగా ఆ రాత్రి వాళ్ళ ప్రసంగము, రాత్రి వచ్చారు వాళ్ళు అక్కడికి. ఎందుకంటే నక్షత్రం రాత్రేగా నడిపించేది, పగల్లో కనబడదుగా నక్షత్రం. ఆ రాత్రి వచ్చారు అక్కడికి. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అర్ధరాత్రి అరుస్తున్నారు, వీధులలో కూటం పెడుతున్నారు. 2వ రాకడ ఎక్కడ? 2వ రాకడ జరిగింది, మొదటి రాకడ జరిగింది, 2వ రాకడ జరిగింది. మనకు కూడా ఒక నక్షత్రం వచ్చిందా? దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలలో 7వ నక్షత్రం వచ్చాడా? ఆ రోజు జ్ఞానుల నా నక్షత్రం ఎవరి దగ్గరికి నడిపించింది? నీతి సూర్యుడైన క్రీస్తు దగ్గరికి. అది మొదటి రాకడ. ఇప్పుడు జ్ఞానులైన జ్ఞానం మేధస్సు నక్షత్రము ఎక్కడికి నడిపిస్తా ఉన్నది ఇప్పుడు మనల్ని? అదిగో 2వ రాకడలో వచ్చిన ఏకైక మనిషి కుమారుడైన క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నాడు. 2వ రాకడలో వచ్చిన ఏకైక మనిషి కుమారుడైన క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నాడా ఈ నక్షత్రం? కానీ అప్పుడు కలవరపడ్డారు. అప్పుడు యూదులు, ఇజ్రాయేలు కలవరపడ్డారు. ఇప్పుడు క్రైస్తవులు కలవరపడుతున్నారు.
అదే మనం ఇప్పుడు మొదటి రాకడ గురించి ఇక్కడ పండగ చేసుకొని ఉంటే ఎవరికి ఏ బాధ లేదు, ఎవరికి ఏ కలవరం లేదు. మన ప్రసంగం ఎందుకు వాళ్ళని కలవరపరుస్తున్నది? మన స్వార్థ ఎందుకు వాళ్ళని కలవరపరుస్తున్నది? మన రాజ్య స్వార్థ ఎందుకు వాళ్ళని కలవరపరుస్తున్నది? ఎందుకంటే రెండవ రాకడ జరిగిన కాలంలో మనం ఉన్నాం. 1963లో రెండవ రాకడ జరిగిందా? జరిగి 62 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి అది కలవరాన్ని కలిగిస్తుంది. 1963లో అదిగో విలియం బ్రానమ్ నక్షత్రం అదిగో రాకడను చూపించింది. ఏలియా నక్షత్రం అదిగో రాకడను, రెండవ రాకడను చూపించింది. 1963లో రెండవ రాకడ జరిగిందంటే అందరిలో కలవరం మొదలైంది. యూట్యూబ్లో అందరికీ కలవరం మొదలైంది. డినామినేషన్స్కి అందరికీ కలవరం మొదలైంది. సంతోషపడాల్సింది పోయి బ్యాప్టిస్టుడు కలవరపడుతున్నాడు, పెంతెకోస్తలు కలవరపడుతున్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్తవులు కలవరపడుతున్నారు. ఎవరు వర్తమానం విని? మన రెండవ రాకడ వర్తమానం విని. బ్రదర్, ఇదేనా చరిత్రలో కూడా జరిగింది? మొదటి రాకడలో కూడా జరిగింది. ఇదే సేమ్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేమైన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. వాళ్ళు యాక్చువల్గా అడ్రస్ చెప్పాలా, పలానా ఇంట్లో ఉన్నాడని తెలుసుంటే. క్రీస్తు పుట్టి 2 సంవత్సరాలయ్యి 2 సంవత్సరాలు పెరిగాడు, ఇప్పటికే నడుస్తున్నాడు కూడా, బుడిబుడి అడుగులు కూడా ఎత్తున్నాడు. అదిగో పలానా ఇంట్లో ఉన్నాడని చెప్పాలా వీళ్ళు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని వారిని అడిగినప్పుడు అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. అడ్రస్ చెప్పాల్సింది పోయి లేఖనం చెప్తున్నారు. మీకు అర్థమైందని అన్న అంటే వాళ్ళకి ఎక్కడ ఆయన పుట్టి 2 సంవత్సరాలైన సంగతి కూడా వాళ్ళకి తెలియదు అక్కడ. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కరిమిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పిన వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి చూసిన. ఇప్పుడు అడ్రస్ వచ్చేసింది, వీళ్ళకి అడ్రస్ దొరికింది. ఇప్పుడు ఆయన అడ్రస్, క్రీస్తు అడ్రస్, మొదటి రాకడ క్రీస్తు అడ్రస్. ఆమేన్. అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళొద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రభు ఈ మాటలను దీవించును గాక. కూర్చోండి దయచేసి ఒక్క నిమిషం. జస్ట్ ఐ విల్ టేక్ 10 minutes. సాయంత్రం కంటిన్యూ చేస్తా, ఎందుకంటే ఇప్పటికే నేను చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చిన, కానీ దీన్ని నేను సాయంత్రం చాలా వివరంగా చెప్తాను, వినండి. ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, మొదటి రాకడ యొక్క క్రీస్తు యొక్క మొదటి రాకడ గత 4000 సంవత్సరాల నుండి ప్రవచించబడుతూ వచ్చింది పాత నిబంధనల. ఎప్పుడైతే ఏదోను తోటలో ఆదాము వాళ్ళు పాపం చేశారో, పాపము ద్వారా పడిపోయారో, మరణంలోనికి జారిపోయారో నిత్య జీవంలో నుండి, అప్పుడే దేవుడు వాళ్ళకి ఏమని వాగ్దానం చేశాడంటే
మరలా స్త్రీ సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ స్త్రీ సంతానముగా ఆయన మరలా వచ్చి సర్ప సంతానముతో వైరము కలగజేయబడి, వైరం అన్నాడా లేకపోతే స్నేహం అన్నాడా? వినబడతలే. వైరము కలగజేయబడి ఆయన సర్పం యొక్క తలను చిత్తగొడతాడు. అదేనా అక్కడ ప్రవచనం? సర్పం యొక్క తల మరణమై ఉన్నది. సర్పపు కాటు, దాని యొక్క విషం తలలో ఉంటుంది. అది కాటేసినప్పుడు విషం నీలోకి ఎక్కి అది నేను చంపుతుంది. అవ్వను అలానే చంపింది, కాటేసింది, మరణించింది. అవ్వ ద్వారా ఆదాము కూడా అదే కాటు పడింది. వాళ్ళిద్దరిని ఆ సర్పం కాటు వేసింది. కరెక్టేనా? వాళ్ళిద్దరు మరణించారు సర్పపు కాటు. మొన్న చెప్పానుగా నేను ప్రసంగాలలో, విన్నారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు యేసు వచ్చి ఏం చేయబోతున్నాడు? దాని యొక్క తలను చితగొట్టబోతున్నాడు. అందుకేనా ఇత్తడి సర్పమును అరణ్యంలో మోషే ఎత్తి చూపించాడని, మనిషి కుమారుడు కూడా ఆ విధంగానే పైకి ఎత్తబడునని చెప్పాడా? ఆ మనిషి కుమారుడు పైకి ఎత్తబడినప్పుడే వీళ్ళు క్రొత్త జన్మ పొందుకునేడానికి మార్గం ఏర్పడుతుంది. అక్కడ మోషే దానిని ఛాయలో నీడలో, పాత నిబంధన మొదటి నిర్గమంలో మోషే దాన్ని ఛాయలో నీడలో చూపించాడని మొన్న చెప్పిన నేను. ఎక్కడ చెప్పానంటే మన ఏలూరు దగ్గర మేదనరావు పాలెంలో. మీరు వినకపోతే వినండి, వినకపోతే మీరు చాలా నష్టపోతారు. నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని మెసేజెస్ వినాలి టైం చేసుకొని. సో దట్ ఈస్ నీకు కొత్త జన్మ జరగాలంటే ఖచ్చితంగా మనిషి కుమారుడు పైకి ఎత్తబడాలి. మోషే ఇత్తడి సర్పముని ఎలాగైతే అరణ్యములో పైకి ఎత్తి ఉన్నాడో, మనిషి కుమారుడు కూడా ఆ విధంగానే పైకి ఎత్తబడును అని చెప్పాడు ఆయన. ఎందుకు? అక్కడ సర్పము అదే పాపము అవ్వను కాటువేసింది. ఏదోను తోటలో సర్పపు కాటు మరణం. అవ్వ ద్వారా ఆదామును కూడా. వింటున్నారా? అక్కడ మానవ జాతి మొత్తం సర్పపు కాటు గురైంది. కానీ అక్కడ ఇత్తడి తీర్పై ఉన్నది. ఇప్పుడు ఆ సర్పమునకు తీర్పు, ఆ సర్పమునకు, ఆ పాపమునకు తీర్పు యేసుక్రీస్తు శరీరంలో జరుగుతుంది. నీ పాపము, నా పాపము, అందరి పాపము. ఎవరైతే ఆయన ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నారో, జగత్ పునాది వేయబడంపై ఎవరైతే ఆయన మనస్సులో ఉన్నారో, ఏర్పరచబడ్డారో, ఎన్నుకోబడ్డారో, ఆయన మనస్సులో జగత్ పునాది వేయబడంపు, వాళ్ళందరి పాపములు ఆయన శరీరంలో పెట్టబడి ఆయన శరీరంలో అవి తీర్పు తీర్చబడ్డాయి. అవి అందుకే ఇత్తడి సర్పం. ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే తీర్పుకు సాదృశ్యం. అనగా సర్పమునకు తీర్పు తీర్చబడుతున్నది, పాపమునకు తీర్పు తీర్చబడుతున్నది. నేను చెప్పేది అర్థమవుతున్నదా? పాపమునకు తీర్పు తీర్చబడుతుంది. ఎక్కడ? యేసుక్రీస్తు శరీరంలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే మనకి ఇప్పుడు కొత్త జన్మ పొందుకోవడానికి మార్గం ఏర్పాటు చేసింది. ఆయన కనుక ఇత్తడి సర్పము వలె పైకి ఎత్తబడలేదనుకో, మనం కొత్త జన్మ పొందుకునే అవకాశం లేదు. కొత్త జన్మ మార్గాన్ని ఏర్పాటు చేసిందే ఆ ఇత్తడి సర్పము పైకి ఎత్తబడినట్టుగా. పైకి అరణ్యములో మోషే ఎలా పైకి ఎత్తాడో ఒక స్తంభము పైన, ఆ విధంగా యేసుక్రీస్తు కూడా ఏకైక మనిషి కుమారుడు కూడా ఆ విధంగానే పైకి ఎత్తబడ్డాడు. ఆయన పాపమునకు శిక్ష, మరణము తీసేయబడుట. అందుకే ఇప్పుడు మరణపు ముళ్ళు మనలో లేదు. కొత్త జన్మ పొందుకున్న వారిలో మరణపు ముళ్ళు లేదు వాళ్ళ లోపట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమన్నాడు లూకాస్ యోహాను సువార్తలో? ఆయన ఏమని చెప్పాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు.
వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. మరణపు ముళ్ళు లేదు ఇప్పుడు మన లోపట. అదేంటి పాస్టర్ గారు మనం చచ్చిపోమంటే, ప్రవక్త అన్నాడు, క్రైస్తవుడు చచ్చిపోడు, క్రైస్తవుడు మరణించడు, విశ్రాంతిలోనికి వెళ్తాడు, నిద్రలోనికి వెళ్తాడు. అది నిద్ర మాత్రమే, విశ్రాంతి మాత్రమే. ఎందుకంటే మరణం అంటే వేరవుట. క్రైస్తవునికి దేవుని నుండి వేరే అవకాశం లేదు. ఇక మరణం అంటే వేరవుట, మరణం అంటే సపరేషన్, ఎడబాయుట. ఆ ఎడబాటు అనేది క్రైస్తవుడికి లేదు. దేవుని నుండి ఎడబాటేది ఉన్నదా? సరే మీరు అనవచ్చు, భౌతికంగా మరణిస్తున్నాడుగా పాస్టర్ గారు, భౌతికంగా మరణిస్తే తన కుటుంబాన్ని వదిలిపెట్టాడు అనుకున్నావా? ఇక్కడ భూమిపైన ఈ కుటుంబాన్ని విడిచిపెడితే అవతల గట్టులో మరొక కుటుంబంలో చేర్చబడ్డాడు. అర్థమైందని అన్నది. ఇక్కడ భూమిపైన ఈ కుటుంబాన్ని విడిచిపెట్టిండు అనుకో, మరణము ద్వారా, నిద్ర ద్వారా, ఇప్పుడు అవతల గట్టులో మరొక కుటుంబంతో కలిసాడు. ఇప్పుడు అతను ఏం జరిగింది? మరణం ఏం చేసింది? క్రైస్తవుడికి అడ్రస్ మార్చింది, ప్రమోషన్ ఇచ్చింది, ప్రమోషన్ పొందుకున్నాడు. ఈ తుచ్చమైన పనికి రాని ఈ శరీరాన్ని విడిచిపెట్టి రోగములతో వ్యాధులతో ఉండే, ఆకలి దెబ్బకలతో రోగాలతో వ్యాధులతో ఉండే, శోధనకు శ్రమలకు గురయ్యే ఈ శరీరాన్ని విడిచిపెట్టి రోగము వ్యాధులు లేని శరీరం, కాలమునకు సంబంధించని శరీరం, ఇది కాలానికి సంబంధించిన శరీరం, ఇది భూమికి సంబంధించిన శరీరం, కానీ అది పరలోకానికి సంబంధించిన శరీరం. అది పరలోకమందున్న పరలోక సంబంధమైన శరీరం. అది నిత్యత్వానికి సంబంధించిన శరీరం. అది శోధనకు గురి కాదు, అది శ్రమలకు గురి కాదు, అది వ్యాధులకు గురి కాదు, అది రోగాలకు గురి కాదు, అది బీపీలు షుగర్లు దాంట్లో ఉండవు, దాంట్లో టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆకలి దప్పికలు దాంట్లో ఉండవు. ఆ శరీరంలోనికి వెళ్తాను నువ్వు. ఇప్పుడు అడ్రస్ మారింది నీది. ఇంకా బెటర్ ప్లేస్కి వెళ్తాను, ఇంకా ఉత్తమమైన పరిపూర్ణమైన స్థలంలోనికి వెళ్తాను. నువ్వు మాటలతో వివరించలేని స్థలములోనికి, ఆ స్థితిలోనికి, మాటలతో వివరించలేని స్థితిలోనికి, స్థలములోనికి నువ్వు వెళ్తావు. నువ్వు వండర్ఫుల్. ఇంకెక్కడ దిగ మరణం? అందుకే పౌలు అడుగుతున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా, నీ విషం ఎక్కడా, నీ కాటెక్కడా? నిజమండి, నేను నిజంగా చెప్పాను. నీ కాటెక్కడా, నీ మరణం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ కాటెక్కడా, నీ విషం ఎక్కడా? యేసుప్రభువు ఆల్రెడీ తన శరీరంలో దాన్ని విరిచేశాడు. ఆ మరణపు ముళ్ళును విరిచేశాడు. ఆ కాటుకు విరుగుడు ఇచ్చేశాడు. ఆ కాటుకు విరుగుడు ఇచ్చేశాడు. గ్లోరీ. అందుకే ఈ రోజున మొదటి రాకడ యొక్క ఉద్దేశం మనకు అర్థం కావాలి. 4000 సంవత్సరాలు పాత నిబంధనలో మొదటి రాకడ కొరకు ఎదురు చూశారు. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటిసారిగా దేవుడు తన మొదటి రాకడను ప్రకటించాడు. దేవుడే ప్రవచించాడు స్త్రీ సంతానంగా వస్తానని. ఫస్ట్, ఆ తర్వాత ప్రవక్తలు ప్రవచించారు. కానీ ముందు దేవుడు 4000 సంవత్సరాలకు మొదటి రాకడ జరిగింది. మలాకి చివరిలో జరిగింది. మలాకి చివరిలో, చివరి పుస్తకం మలాకి, చివరి ప్రవక్త మలాకి. కానీ ఆ మలాకి చివరిలో ఆ మొదటి రాకడ ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనితో ప్రారంభమైంది? ఏలియా వస్తాడనే దానితో. మొదటి రాకడ దేంతో ప్రారంభమైంది? ఏలియా వస్తాడు. మొదటి రాకడ జరగాలంటే ఏలియా రావాలి. మెస్సయ్య రావాలంటే మెస్సయ్య కంటే ముందు ఏలియా పంపబడాలి. ఫోర్ రన్నర్ రావాలి.
ఎలైజా ద ఫోర్ రన్నర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుకు ముందుగా పంపబడిన వాడు ఆయనే. ఏలియా ఆయనే బాప్తిస్మం ఇచ్చు యోహాను. కరెక్టేనా? ఇప్పుడు ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు అంటే అర్థం యేసుక్రీస్తు కూడా వస్తున్నాడు అని అర్థం. రంగం పైన బాప్తిస్మం ఇచ్చి యోహాను వస్తున్నాడు అంటే అర్థం ఏలియా వస్తున్నాడు అంటే అర్థం నెక్స్ట్ జీసస్ ఏలియాను వెంబడిస్తూ వస్తా ఉన్నాడు. నెక్స్ట్ మొదటి రాకడా, తర్వాత మొదటి రాకడా యేసుక్రీస్తు మెస్సయ్యా ఏలియాను బాప్తిస్మం ఇచ్చి యోహానును వెంబడిస్తూ వస్తా ఉన్నాడు అక్కడ. దానికోసం ఒక నక్షత్రం. ఏంటిది? ఒక నక్షత్రం. యాక్చువల్గా ఇక్కడ నేను కొంచెం వివరిస్తా, వింటారా? ప్రాఫెట్ చెప్పిందే, ఈవెన్ ఆస్ట్రానమీ వాళ్ళు చెప్పింది కూడా ఇది. ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పింది కూడా ఇది. 3 వేరు నక్షత్రాలు ఒకే వరుసలోనికి రావడం. వింటున్నారా? అక్కడ 3 జ్ఞానులు ఉన్నారు. ఈ 3 జ్ఞానులకు 3 నక్షత్రాలు కనబడ్డాయి. వింటున్నారా? అయితే ఆ 3 నక్షత్రాలు ఒకే వరుసలోనికి వచ్చినాయి. అది ఆ ఒకే వరుసలోనికి వచ్చినప్పుడు వచ్చిన నక్షత్రం అన్నమాట. ఒకే వరుసలోనికి వచ్చినప్పుడు అది ఒక్క నక్షత్రంగా కనబడుతున్నది. అది బ్రదర్ బెనామ్ పుట్టినప్పుడు కూడా తెలుసు కదా, ఆయనకు ఒకసారి ఒక మ్యాగీ అంటే సోద చెప్పే స్త్రీ విలియం బ్రెన్హామ్ గారిని చూసి ఆమె ఏమన్నదో తెలుసా? నువ్వు ఎప్పుడు పుట్టినావు నాకు తెలుసు అన్నది ఆమె. అప్పుడు విలియం బ్రెన్హామ్ గారికి బహుశా 19-20 సంవత్సరాల వయసు ఉంటుంది. నువ్వు ఎప్పుడు పుట్టినావు నాకు తెలుసు అంటే బ్రదర్ ఆశ్చర్యపోతాడు. నా బర్త్డే నీకెలా తెలుసు అంటే నిన్నొక వెలుగు వెంబడిస్తున్నది. ఈ సోద చెప్పే స్త్రీ ఈయనను ఒక వెలుగు వెంబడించడం చూడగలిగింది. ఒక వెలుగు. నీకు తెలుసా వెలుగు ఎట్లొచ్చిందో అన్నది. ఎట్లొచ్చిందంటే నువ్వు పుట్టిన రోజున నక్షత్రాలు ఒకే వరుసలోకి వచ్చాయి. నువ్వెప్పుడు పుట్టావో తెలుసా? 1909 ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం బహుశా 4-5 గంటలకు. అంత ఖచ్చితంగా నీకు ఎలా తెలుసు అన్నది. అప్పుడు ఆమె చెప్పింది, ఆ సమయంలో ఆకాశంలో అదిగో ఆ సూచన కనబడింది. ఆ నక్షత్రాలు ఒకే వరుసలోనికి వచ్చినాయి. 3 లేక 5 నక్షత్రాలు అన్నది ఆమె. 3 లేక 5 నక్షత్రాలు ఒకే వరుసలోనికి వచ్చినాయి అన్నది. ఆ విధంగా అప్పటి నుండి వెలుగు నేను వెంబడిస్తున్నది. నువ్వు తూర్పు వైపు, అప్పుడు జెఫర్సన్ విల్ అమెరికాలో తూర్పు పైన అక్కడ అటువైపే ఉంటున్నాడు. తూర్పు వైపు నువ్వెన్నడూ సక్సెస్ఫుల్ కావు, నువ్వెన్నడూ విజయవంతం కావు. నీ పరిచర్య పశ్చిమం వైపు ఉన్నది. నువ్వు పశ్చిమం వైపు వెళ్తేనే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. నువ్వు పశ్చిమం వైపు వెళ్తేనే నువ్వు విజయం సాధిస్తావు అన్నది. అయితే అప్పటికి ప్రవక్త బ్రెన్హామ్ గారు రక్షించబడలేదు. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఇలాంటి సోద చెప్పే స్త్రీలో ఒక మాటలు వినొద్దని వాళ్ళ అమ్మ చెప్పింది. అందుకే ఆ స్త్రీతో మాట్లాడకుండా ఆ స్త్రీకి దూరం వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు ఆయన. కానీ ప్రవక్త తర్వాత మెసేజ్లల్లా తన జీవిత కథ అనే వర్తమానంలోని ఇంకా చాలా వర్తమానంలో ఆ సోదే ఆ మ్యాగీస్ ఆ సోద చెప్పే స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీ, అందులో ఒక స్త్రీ తన గురించి ఇలా చెప్పిందని ప్రవక్త గారు సాక్ష్యం ఇచ్చాడు. మరి మనకు తెలుసు ప్రవక్త జన్మించినప్పుడు ఏం జరిగిందో. అగ్ని స్తంభము సుడులు తిరుక్కుంటా ఉదయము దాదాపు 5 గంటలకు ఆ ఒకటే గది, చెక్కతో తయారు చేసిన గది. ఆ చెక్కతో తయారు చేసిన గదిలో చెక్కతో తయారు చేసిన డోర్, ఆ డోర్కి ఆ తలుపుకే ఒక విండో, ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీలో నుండి, ఆ తలుపుకున్న విండో, ఆ కిటికీలో నుండి అగ్నిస్తంభం వెలుగు వచ్చి
కరెక్ట్గా విలియం బ్రెన్హామ్ గారి పైన వచ్చి ఆగింది అక్కడ. దాన్ని తన తండ్రి చార్లెస్ బ్రెన్హామ్ చూశాడు, తన ఆంటీ చూసింది, మంత్రసాని చూసింది. వింటున్నారా? అలానే తన తల్లి ఎల్లా బ్రెన్హామ్ చూసింది. ఆ వింతైన వెలుగును చూసి వాళ్ళందరూ భయపడిపోయారు. తల్లి భయపడిపోయి తన కొడుకుని విలియం బ్రెన్హామ్ని ఇంకొంచెం దగ్గరికి తీసుకున్నది ఆమె. అక్కడే అగ్ని స్తంభము, ఆ వెలుగు పైకి కిందికి అలా తిరుగుతూ చివరికి కొద్దిసేపు అయ్యాక ఆ పై కప్పు నుండి ఆ వెలుగు వెళ్ళిపోయింది. ప్రేమైన దేవుని పిల్లలారా, నక్షత్రం. ఇప్పుడు ఈ నక్షత్రము ఏదైతే మొదటి రాకడలో వాళ్ళు జ్ఞానులు చూశారు, ఆ ముగ్గురు ఒకే వరుసలోనికి 3 నక్షత్రాలు వచ్చినాయి. అర్థమైందా నేను చెప్పింది? ఒకే వరుసలోనికి ఆ 3 నక్షత్రాలు వచ్చి ఒక నక్షత్రంగా ఏర్పడి వారిని ఇక్కడే మన భారతదేశము, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దేశాలు, ఇది మాదీలు పారసికుల దేశాలు. ఇది పర్షియన్స్, పారసికులు. వింటున్నారా? పారసికులు తెలుసుగా మీకు. ఆ పారసికులు, మాదీయులు, ఇండియన్స్ మరియు ముస్లిమ్స్ వీళ్ళన్నీ కలిసిన దేశాలు. ఆ దేశమే మాదీలు పారసికుల దేశం. అక్కడి నుండే ఈ జ్ఞానులు బయలుదేరారు. సహారా ఎడారిని దాటుకొని ఆ లోయలు, తర్వాత కొండలు, ఆ ఎడారి, సహారా ఎడారి ఉంది మనకు, అది దాటుకొని యెరూషలేంకి వెళ్ళారు నక్షత్రం నడిపిస్తుంటే. మొదటి రాకడలో ఎలా నక్షత్రము నీతి సూర్యుడైన క్రీస్తు యొద్దకు నడిపించినదో, ఇప్పుడు రెండవ రాకడలో కూడా దేవుని కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రము ఈరోజు మనల్ని క్రీస్తు రెండవ రాకడ యొద్దకు నడిపిస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు రెండవ రాకడ దగ్గరికి. ఇప్పుడు ఏ సమయమో తెలుసా? ఇది రెండవ రాకడ జరిగిన సమయం. ఇది ఏం సమయము? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, రెండవ రాకడ జరిగి 62 సంవత్సరాలు అవుతుంది. 1962, 1963, 1923, 2024 వచ్చేసినాం కదా. ఇక 62కు 61 అయిపోయి 62కు వచ్చేస్తున్నాం. 2025. ఇన్ని సంవత్సరాలు అయింది. నక్షత్రం కూడా చెప్పింది, ఈయనెవరు? దేవుని కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రం. ఆ నక్షత్రం మనల్ని రెండవ రాకడకు చూపించింది. ఎందుకంటే మొదటి రాకడ తూర్పులో జరిగితే రెండవ రాకడ పశ్చిమన జరగాల. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27, 28, 30 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కరెక్టేనా? మెరుపు తూర్పున పుట్టి కనబడి పడమర వరకు ఎలా కనబడునో ఏకైక మనిషి కుమారుని రాకడ కూడా అలాగనే ఉండును. తూర్పున వచ్చిన రాకడ మొదటి రాకడ, పశ్చిమమున వచ్చిన రాకడ రెండో రాకడ. ఏ సూర్యుడైతే తూర్పున ఉదయించాడో అదే సూర్యుడు ఇప్పుడు పశ్చిమమున అస్తమిస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఆ మొదటి రాకడలో ఏ ఏకైక మనిషి కుమారుని పరిచర్యనైతే మనం పొందుకున్నామో, ఏది సూర్యుడు ఉదయించే సమయములో, అరుణోదయ సమయములో, ఉదయకాల సమయములో, ఇప్పుడు సాయంకాల సమయంలో సూర్యుడు అస్తమించే సమయంలో జకర్యాలో ఉందో సాయంకాల సమయంలో వెలుగు కలుగునని. జకర్యాలో ఉందా సాయంకాల సమయంలో వెలుగు కలుగునని? అది పగలు కాదు, రాత్రి కాదు, మరి అదేంటిది? అది సాయంకాలం. అది సూర్యుడు అస్తమించే సమయం. అది సూర్యుడు అస్తమించే సమయంలో మరలా వెలుగు కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటిది? మరలా రాకడ జరుగుతూ ఉంది. పశ్చిమమున ఇప్పుడు రెండవ రాకడ జరుగుతూ ఉన్నది. ఆమేన్. మే ద గాడ్ గివ్ ద గ్రేస్ టు us. దేవుడు మనకు కృపనిచ్చును గాక ఈ విషయాలను గ్రహించున్నట్లుగా. మొదటి రాకడ ఆ రోజు యూదులు నమ్మలేదు, శాస్త్రులు, పరిసయ్యులు, సదుకేయులు నమ్మలేదు. ఇప్పుడు రెండవ రాకడ క్రైస్తవులు నమ్మట్లేదు. అన్య జనుల నుండి వచ్చిన క్రైస్తవులు
బ్యాప్టిస్టులు, పెంతకోస్తులు, మెథడిస్టులు, హోలీనెస్, పిల్గ్రిమేజ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నాయో సంస్థలు, సంఘ శాఖలు, సంస్థాగత సంఘాలు నమ్మడం లేదు. అదేం కొత్త కాదు మనకు ఆల్రెడీ. ఎందుకంటే అది ఆల్రెడీ మొదటి రాకడలో జరిగిందే, ఇప్పుడు రెండవ రాకడలో జరుగుతూ ఉన్నది. మొదటి రాకడను పరిచయం చేసింది ఏలియా. మొదటి రాకడలో ఎవరెవరు ఉన్నారంటే, బాగా వినండి, మొదటి రాకడలో జరిగిన సంఘటనలు మీకు కొంచెం చెప్తా, వింటారా? ఇక్కడ మనం చదివిన జ్ఞానులు ఉన్నారు, వీళ్ళకు మొదటి రాకడ జరిగిందని తెలుసు. మెస్సయ్య భూమిపైకి వచ్చిండు, ఏకైక మనిషి కుమారుడు రాకడ జరిగిందని తెలుసు. రెండవది, ఆయన పుట్టిన వెంటనే అదిగో అక్కడ గొర్రెల కాపరులు ఉన్నారు. ఆ రోజున బెత్లెహేములో ఆయన పుట్టినప్పుడు, ఆయన పుట్టింది ఎక్కడ? పశువుల పాకలో. ప్రవక్త ఏమన్నాడు? పశువుల పాకలో ఎందుకు జన్మించాలి ఆయన? ఆయన గొర్రె కాబట్టి. మరి గొర్రె పుట్టిన సంగతి ఎవరు తెలియాలా? గొర్రెల కాపర్లకు తెలియాల. అందుకే ప్రవక్త అంటాడు, గొర్రెల కాపర్లకే ఎందుకు కనబడవలను. మెసేజ్, గొర్రెల కాపర్లకే ఎందుకు కనబడవలను. సో గొర్రెల కాపర్లకు తెలుసు. ఎవరికి తెలుసు? ఆగండి, గొర్రెల కాపర్లకు. ఆయన పుట్టింది బెత్లెహేములో. బెత్లెహేములోనే ఎందుకు పుట్టాలా? బెత్లెహేం అంటే అర్థం ఏంటిది? దేవుని రొట్టెల గృహం. బెత్లెహేం అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని రొట్టెల గృహం. యేసుక్రీస్తు ఎవరు? పరలోకము నుండి వచ్చిన జీవారము, దేవుని రొట్టె. దేవుని రొట్టె, పరలోకము నుండి దిగొచ్చిన జీవారము, దేవుని రొట్టె. ఆయన ఈజ్ ఎ గాడ్స్ బ్రెడ్. ఇవన్నీ ప్రవక్త చెప్పిన మెసేజ్లు ఇవి. షిలోహు ఉన్నది. షిలో ఏంటిది? అది ఎందుకు ఫేమస్? ఫస్ట్ ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చింది అక్కడికే. ఉందా? ఉంది. కానీ షిలోలో పుట్టలేదు ఆయన. ఆమేన్. ఆయన అక్కడ ఎన్నో ఫేమస్ స్థలాలు ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో, పేరు ప్రఖ్యాతి గాంచిన స్థలాలు. కానీ ఆయన వాటి ఎక్కడో జన్మించలేదు. అదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన బెత్లెహేములోనే జన్మిస్తున్నాడు. అల్పమైన బెత్లెహేములోనే ఎందుకని మెసేజ్ పేరు అన్ని క్వశ్చన్ మార్కే. గొర్రెల కాపర్లకి ఎందుకు కనబడవలేను? అల్పమైన బెత్లెహేం ఎందుకని? ఎందుకంటే బెత్లెహేం ఏంటిది? బెత్లెహేం అంటే అర్థం ఏంటిది? దేవుని రొట్టెల గృహము. అందుకే దేవుని రొట్టె ఎక్కడ ఉండాలా? ఆ గృహములోనే, బెత్లెహేములోనే. ఆమేనంటారా? నెక్స్ట్, వింటున్నారా అందరు నేను చెప్పేది? తర్వాత ఆయన పుట్టిన సంగతి, ఆయన రాకడ జరిగిన సంగతి తెలిసిన వారిలో గొర్రెల కాపర్లకు తెలుసు. గొర్రెల కాపర్లు అప్పుడే ప్రకటించారు బెత్లెహేములా. చెప్పారా? ఆయన పుట్టాడని అందరికి చెప్పారా? వాళ్ళు చెప్పారు. చదవండి మీరు బైబిల్లో. తర్వాత 10వ రోజున ఆయనకు సున్నతి చేయడానికి యెరూషలేములోని మందిరానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడెవరు ఉన్నారు? 2 ఉన్నారు అక్కడ. ఎవరెవరు? అన్న సిమియోను. వీళ్ళిద్దరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? యేసుక్రీస్తు కోసం. వీళ్ళిద్దరూ అక్కడ క్రీస్తు పుట్టాడని వాళ్ళకు ఆ రోజున తెలిసింది. సిమియోను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆయనను పట్టుకున్నాడు. ఎంతోమంది మగపిల్లలను ఇజ్రాయేలు స్త్రీలు తీసుకొస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ కేవలం మరియ యొద్దకే నడిపించి, మరియ చేతిలో ఉన్న పిల్లోని తీసుకొని, ఎవరైనా బాలుడైన జీసస్, బాలుడైన మెస్సయ్య ప్రవచించడం మొదలుపెట్టాడు. ఎవరు? సిమియోను. వాళ్ళిద్దరికి తెలుసు. అమ్మనంటారా? ఆయన జన్మించిన సంగతి జ్ఞానులకు కూడా తెలుసు, 3 జ్ఞానులకు కూడా. కానీ వాళ్ళు రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా రావాలి? వాళ్ళు ఆ సమయంలో ఫ్లైట్లు లేవు కదా, గంటలో పోవడానికి, 2 గంటలలో పోవడానికి.
ఇండియా నుండి ఇజ్రాయెల్ పోవడానికి 4 గంటలలో పోవడానికి వాళ్ళు ఓడ పైన వాళ్ళు ఎడారి ఓడ అంటే వంటల పైన, ఎడారి ఓడ వంటల పైన ప్రయాణం చేయాలి వాళ్ళు. పైగా నక్షత్రం వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వాలా. వాళ్ళని నడిపించాల్సింది ఎవరంటే నక్షత్రం. అందుకే రాత్రి వేళలో వాళ్ళు ప్రయాణం చేయాలి, పగటి వేళంతా నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళ ప్రయాణం విచిత్రంగా లేదు. రాత్రులు ప్రయాణము, పగలి నిద్రపోవడం, రెస్ట్. అలా వాళ్ళు రాత్రింపగలు ప్రయాణం చేయడానికి వీలు లేదు, ఓన్లీ రాత్రులు మాత్రమే. అలా వాళ్ళు సహారీ ఎడారిని, ఆ లోయలను అవన్నీ దాటుకొని, ఆ కొండలను దాటుకొని వాళ్ళు యెరూషలేముకి వెళ్ళేసరికి 2 సంవత్సరాలు అయింది దాదాపున. అంటే యేసు పుట్టి అప్పటికి 2 సంవత్సరాలు. కానీ వాళ్ళకి తెలుసు యేసు పుట్టి 2 సంవత్సరాలు అయిందని. ఎందుకంటే వాళ్ళు ముందే పుట్టిన నక్షత్రం పుట్టినప్పుడే, నక్షత్రం కనబడినప్పుడే వాళ్ళు లెక్కేసుకున్నారు వాళ్ళు అక్కడ. అందుకే హేరోదు రాజు తర్వాత బెత్లెహేము దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిట్లలో 2 సంవత్సరాల లోపట ఉన్న మగపిల్లలందరినీ చంపమని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఈ జ్ఞానులు చెప్పిన లెక్క ప్రకారముగా ఏ సమయంలో వాళ్ళు నక్షత్రాన్ని చూశారనే దాన్ని తెలుసుకున్నాడు అక్కడ హేరోదు రాజు. అంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందని ఆయన అర్థమైంది అక్కడ. సో వాళ్ళకు తెలుసు మెస్సయ్య పుట్టాడని, క్రీస్తు పుట్టాడని. కానీ శాస్త్రులు పరిసలకు తెలుసా? సద్దుకేయులకు తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు, హేరోదీయులు వీళ్ళకి ఎవరికైనా తెలుసా? అన్నా కాయపల్లి లాంటి ప్రధాన యాజకులకు తెలుసా? అనుదిన బలులు అర్పిస్తున్న యాజకులకు తెలుసా? ఎవరికి తెలియదు. యోసేపుకు మరియలకు తెలుసు. మీరు గమనిస్తున్నారా? యోసేపుకు మరియలకు కూడా తెలుసు. ఇంతే. ఆ రాకడ తెలిసిన వాళ్ళు, ఆయన వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు ఇంకెవరు లేరు. ఇక మీరు చదవండి బైబిల్లో. ఎలిజబెత్కు తెలుసు. ఎందుకంటే ఎలిజబెత్ మరియ కంటే ముందు 6 నెలల ముందే ఎలిజబెత్ యోహానును గర్భం ధరించింది. దానికి కారణం ప్రభు ఒక దూత ఎలిజబెత్ భర్త అయిన జకర్యాకు ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ధూపం వేస్తుండగా ఆ బంగారపు ధూపమును పట్టుకొని వెళ్ళి, బంగారపు ధూపవేదికను పట్టుకొని వెళ్ళాడు, చేతిలో పట్టుకొని వెళ్ళి ధూపం వేస్తుండగా కుడి పక్కన దూత ప్రత్యక్షమై, గాబ్రియల్ దూత ప్రత్యక్షమై నీ భార్య ఎలిజబెత్ గర్భం ధరిస్తా అని చెప్పాడు. 6 నెలలకు ఆమె గర్భం ధరించిన 6 నెలలకు గాబ్రియల్ దూత మరియ దగ్గరికి వచ్చాడు. ఎక్కిందని చెప్పింది. ఎన్ని నెలలకు? 6 నెలలకు మరియ దగ్గరికి మరలా గాబ్రియల్ దూత వచ్చి మరియకు చెప్పాడు, ఇప్పుడు నీ బంధువురాలకు ఎలిజబెత్ కూడా ఇప్పుడు ఆమె కూడా గర్భం ధరించి ఇది 6వ మాసం అని చెప్పింది. చెప్పాడా లేదా దూత? సో ఎలిజబెత్కు తెలుసు, యోహాన్లకు తెలుసు. ఎవరి గురించి? మరియలో ఉన్న గర్భం గురించి. ఎందుకంటే తర్వాత ఆమె వెళ్ళి ఎలిజబెత్తో వందన వచనం మాట్లాడినప్పుడు అప్పటిదాకా కదలకుండా ఉన్న యోహాను గర్భంలా జీవము లేకుండా ఉన్న యోహాను మొట్టమొదటిసారిగా మానవ పెదవుల్లో నుండి, మరియ పెదవుల్లో నుండి యేసు అనే పదం విన వెంటనే లోపల ఎలిజబెత్ గర్భములో ఉన్న యోహాను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై గంతులేయడం మొదలుపెట్టాడు. అవన్నీ అక్కడ ఉన్నాయి బైబిల్లో. వాళ్ళకు తెలుసు, ఆ దంపతులకు తెలుసు. ఎవరెవరు తెలుస్తుందో మీకు అర్థమైందా? జ్ఞానులకు తెలుసు, గొర్రెల కాపర్లకు తెలుసు, తర్వాత అన్నా సెమియోలకు తెలుసు. వింటున్నారా? ఆ తర్వాత ఎవరు? యోసేపు మరియలకు తెలుసు. తర్వాత ఎలిజబెత్, యోహాన్లకు తెలుసు. వీళ్ళకు మాత్రమే
వీళ్ళకు మాత్రమే మొదటి రాకడ తెలుసు జరిగినప్పుడు. ఇక మిగతా వాళ్ళకు మరి ఇప్పుడు రెండో రాకడ సంగతి ఏమంటావు? అందరికీ తెలుస్తుందా? సరే, మొదటి రాకడ ఏమన్నా సీక్రెటా? మొదటి రాకడ రహస్యమా? బహిరంగం. అది బహిరంగంగా జరిగింది అక్కడ. మరి బహిరంగంగా జరిగితేనే ఎవడికి తెలియకపోతే ఇప్పుడు రెండవ రాకడ కూడా ఎవరికి తెలుస్తుంది అంటావు? మరి బ్యాప్టిస్టులకు తెలుస్తుందా? పెంతెకోస్తులకు తెలుస్తుందా? మనము రెండవ రాకడ గురించి బోధించే కాలంలో ఉన్నాం. ఎందుకంటే రెండవ రాకడ జరిగింది. కానీ వాళ్ళు మొదటి రాకడ అయిపోయి 2000 సంవత్సరాలు అవుతుంటే దాన్ని ఇంకా వాళ్ళు పండగ చేసుకొని కూర్చున్నారు. వాళ్ళు పండగలు చేసుకుంటాను వాళ్ళు అక్కడ. మనం ఇక్కడనో పైగా అది సరే మొదటి రాకడ అది కరెక్టా అంటే అది కూడా కరెక్ట్ కాదు. క్రిస్మస్ బైబిల్లో లేదు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో యేసు జీవిత చరిత్రలో ఎక్కడ క్రిస్మస్ చేసుకున్నట్టు బైబిల్లో లేదు. యేసు పుట్టినరోజు ఎక్కడైనా పండగగా చేసుకున్నారా? ఆది అపోస్తులు ఎక్కడైనా అపోస్తల కార్యంలో చేసుకున్నారా? వాళ్ళు రాసిన పత్రికలలో ఎక్కడైనా చేసుకోమని చెప్పారా? మరి బైబిల్లో లేని పండుగ, మళ్ళీ పాత నిబంధనలోని లేవి గ్రంథములో 23వ అధ్యాయంలో ఉన్న 7 పండుగలలో కూడా లేని పండుగ. కనీసం ఛాయలో ఆ పండుగలో అయినా ఉండాలి కదా. అది కూడా లేని పండుగ ఎక్కడి నుండి వచ్చింది? పూర్తిగా అన్యత్వములో నుండి వచ్చింది అన్నాడు ప్రవక్త. పూర్తిగా అన్యత్వంలో నుండి, బబులోను మతంలో నుండి. ఎక్కడి నుండి? బబులోను మతంలో నుండి. ఒక సూర్యదేవుని పుట్టినరోజు ఆరాధనగా చేసుకునే ఈ పద్ధతిని యేసుక్రీస్తు యొక్క జన్మదినము పేరుతో మార్చేసి ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. చూసినావా? ఈ పండుగ తప్పే, వీళ్ళు చేసుకుంటున్న పండుగ తప్పే, వీళ్ళు నమ్ముతున్న రాకడ తప్పే. ఎందుకంటే ఆల్రెడీ రెండవ రాకడ అయింది. 1963లో రెండవ రాకడ అయింది. ఆయన బలిష్ఠుడను వేరొక దూతగా ఏకైక మనిషి కుమారుడిగా పరలోకమును దిగొచ్చాడు. ఆయన నక్షత్రం ఆల్రెడీ మనకు చూపించింది. నక్షత్రం మనని క్రీస్తు దగ్గర నడిపించింది. ఏలియా మనకు ముందే పరిచయం చేశాడు అక్కడ. ఈ కాలపు ఏలియా విలియం బ్రెనామ్ మెస్సయ్య అని ఏకైక మనిషి కుమారుణ్ణి అన్యజనుల దగ్గరకు వస్తాడని వాగ్దానం చేయబడిన ప్రకారం లూకా 17వ అధ్యాయం 26 నుండి 30 వచనాల్లో వాగ్దానం చేయబడిన ప్రకారం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 27, 28, 30 వచనాలలో వాగ్దానం చేయబడిన ప్రకారం అదిగో ఏకైక మనిషి కుమారుడు రాకడ జరిగింది. కానీ ఈరోజు నమ్మట్లే. ఈరోజు ఇది చెప్తే కలవరం మొదలవుతుంది. చాలా విచిత్రం ఏంటంటే ఎంటైర్ మెసేజ్ వాళ్ళకే కలవరం మొదలవుతుంది. డినామినేషన్ కంటే ఎంటైర్ మెసేజ్లో ఉన్న పాస్టర్లకు, విశ్వాసులకు కలవరం మొదలవుతుంది. ఏంది? రెండవ రాకడ అయిందా? రెండవ రాకడ అయితే ఎత్తబట్టి అయిపోలేగా? ఎవరు చెప్పిండు నీకు అట్లా? ఎవరు చెప్పారు నీకు అట్లా? రెండవ రాకడ నీకు తెలుసా అసలు? అది ఏకైక మనిషి కుమారుడిగా ఆయన రావాలని నీకు తెలుసా అసలు? ఏకైక మనిషి కుమారుడు అన్యజనుల దగ్గరికి రావాలని నీకు తెలుసా? యూదుల కాలం యొక్క ముగింపులో వచ్చిన వాడే అన్యజనుల కాలం యొక్క ముగింపులో రావాలని బైబిల్లో ప్రవచించాడని నీకు తెలుసా? మొదటి రాకడలో యూదుల కాలం యొక్క ముగింపులో, ఇజ్రాయెల్ కాలం యొక్క ముగింపులో వచ్చాడు. వాళ్ళ కాలం ముగింపది. కరెక్టేనా? వచ్చినప్పుడు ఏమని ప్రవచించాడు? మరలా ఏకైక మనిషి కుమారుడిగా నేను మరలా అన్యజనుల కాలం ముగింపులో వస్తానన్నాడు ఆయన. మరి అది రాకడ నువ్వు నమ్మకపోతే ఎలా ఎత్తబడతావు? ప్రియమైన ధ్వని పిల్లలారా, ఈరోజు అందుకే పండగలు మనకు లేవు.
బ్రదర్ ఇప్పుడు మనకు డేట్ కూడా తెలుసు కదా, 1923 ఫిబ్రవరి 28 రెండవ రాకడ డేట్. మనం పండగ చేసుకుందామా? లేదు 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 లేదు. ఎందుకంటే అలాంటి పండుగలు చేసుకోమని మన ప్రవక్త చెప్పలేదు, అలాంటి పండుగలు చేసుకోమని బైబిల్ చెప్తలేదు. అర్థమైందని అన్నది. సో అందుకే జాగ్రత్త సుమా. మనము మొదటి రాకడ, రెండవ రాకడ ఏంటండి? మొదటి రాకడ, రెండవ రాకడ. ఇదో ఇజ్రాయేలు సమేరులకు, ఇదో అన్ని జనులకు. కరెక్టేనా? ఇక్కడ ఏలియా వచ్చాడు, ఇక్కడ ఏలియా వచ్చాడు. ఇది తూర్పు, ఇది పశ్చిమ. ఇక్కడ నక్షత్రం నడిపించింది రాకడ దగ్గరికి, ఇక్కడ నక్షత్రం నడిపించింది రాకడ క్రీస్తు గారికి. ఇక్కడ కొంతమంది ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు, దీన్ని నమ్మేవాళ్ళు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, దీన్ని ఏర్పరచబడిన వాళ్ళు కొంతమంది, దీన్ని నమ్మేవారు. ఆ మొదటి రాకడలో ఏకైక మనిషి కుమారుని రాకడ ముగించబడిందే పునరుద్ధానము మరియు ఎత్తబడుట. ఇప్పుడు రెండవ రాకడ ముగించబడేదే మరలా పునరుద్ధానము మరియు ఎత్తబడుట. కరెక్టేనా? కరెక్ట్గా మనం ఇప్పుడు అక్కడే ఉన్నామా? రెండవ రాకడలో ఆయన చేయాల్సిన ప్రవచనాలు ఉన్నాయి, మొదటి రాకడలో ఆయన చేయాల్సిన ప్రవచనాలు ఉన్నాయా? ఆయన గాడిద పైన యెరూషలేములోనికి ప్రవేశిస్తాడని, ఒక రైడ్, ఒక స్వారీ ఉంటుందని ఉందా బైబిల్లా? సేమ్ అదేవిధంగా మరలా ఇప్పుడు కూడా ఒక స్వారీ ఉంటుందని మీకు తెలుసా? అక్కడ యెరూషలేం అయితే ఇక్కడ ఆత్మీయ యెరూషలేం. అది భౌతిక యెరూషలేం అయితే ఇక్కడ ఆత్మీయ యెరూషలేము. అక్కడ రాజు అని అరిచారు వాళ్ళు. అక్కడ ఇక్కడ కూడా ఆయన ఏమై ఉన్నాడు? ఇక్కడ రాజు అయి ఉన్నాడు ఆయన. బ్రదర్, సిస్టర్, లేఖనాలు చాలా స్పష్టంగా క్లియర్గా మనకు చెప్తా ఉన్నది. నూతన యెరూషలేములోనికి ఆయన ఇప్పుడు రాజుగా, ఆయన ఇప్పుడు గాడిద పైన కాదు, గుర్రము పైన. అర్థమైందని అన్నది. మొదటి రాకలో గాడిద, రెండవ రాకలో గుర్రము. గుర్రము పైన ప్రవక్త అన్నాడు, గుర్రం ఏంటో కాదు, వాక్యం. ఎంతమంది తెలుసు గుర్రం దేనికి సాదృశ్యం? వాక్యం. ఇప్పుడు వాక్యం పైన స్వారీ చేసుకుంటా, గుర్రము పైన స్వారీ చేసుకుంటా, వాక్యం పైన స్వారీ చేసుకుంటా ఎక్కడికి వచ్చాడు? నూతన యెరూషలేములోనికి. ప్రవచనాలు ఎలా నెరవేరిపోయినాయో ఈరోజు గుడ్డి సంఘానికి అర్థం కావు. ఈ గుడ్డి లవోదీక్య సంఘానికి, ఈ దిగంబరి, గుడ్డిది, దిక్కుమాలినది, దరిద్రమైనది, దౌర్భాగ్యమైన ఈ సంఘానికి అర్థం కాదండి. ఈ లవోదీక్య సంఘానికి ఇది ఏర్పాట్లో ఎన్నుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ మొదటి స్వారీ ఉన్నది, రెండవ స్వారీ ఉన్నది. ఇప్పుడు కూడా ఇక్కడ మొదటి స్వారీ ఉన్నది, రెండవ స్వారీ. మొదటి స్వారీ ఆయన యూదుల దగ్గరికి గాడిద పైన వెళ్ళాడు మొదటి రాకల్లో. మళ్ళీ వధువు ఎత్తబడిన తర్వాత ఇప్పుడు గుర్రము పైన ఆయన యూదుల దగ్గరికి రెండవ స్వారీ వెళ్ళబోతున్నాడు. ఏమైనా ఎక్కిందా నేను చెప్పింది? ప్రకటన 19లో యూదుల దగ్గరికి రెండవ స్వారీలో ఆయన తెల్లని గుర్రం పైన వెళ్ళబోతున్నాడు. అది వాళ్ళకు. ఇప్పుడు రెండవ రాకడలో మొదటి స్వారీ ఈ నూతన యెరూషలేములోనికి వాక్యం అనే గుర్రము పైన ప్రవక్త విలియం బ్రెన్హాములో ఉండి వెళ్ళాడు లోపలికి. ఇప్పుడు నూతన యెరూషలేములోనికి. కరెక్టేనా లేదా? మొదటి స్వారీ అది. మరి రెండో స్వారీ ఉందా? ఉన్నది. ఇప్పుడు ఎత్తబడే ముందు మరలా ప్రవక్త మరియు మనము వధువు. ఇప్పుడు మరలా వాక్యము పైన రెండవ స్వారీలోనికి మనం వెళ్ళబోతున్నాం. మనం వర్లాండ్ వాకర్ గారి యొక్క కళ ప్రకారముగా
ఆర్లాండ్ వాకర్ యొక్క కథ ప్రకారముగా మనం మరలా వెళ్ళబోతున్న ప్రాఫిట్ అంటాడు, నేను మరలా ఇదే దారి గుండా స్వారీ చేయవలసి ఉన్నది అంటాడు ఒక మెసేజ్లో. ఇంకో మెసేజ్లో ఏమంటే మనము ఇదే దారి గుండా మరలా మనము స్వారీ చేయవలసి ఉన్నది. చూపిస్తాను నేను మీకు అది. మనమెవరు? ప్రవక్త మరియు వధువు. ప్రవక్త మరియు వధువు. ప్రవక్త లేడు కదా పాస్టర్ గారు, వాక్యమే ప్రవక్త. వర్తమానము వర్తమానికుడు ఒకడే. వర్తమానికుడు ఒకడే. ఇప్పుడు వాక్యమే ఆ ప్రవక్త, వర్తమానము వర్తమానికుడు ఒకటేనండి. సో ఇప్పుడు వర్తమానము మరియు వధువు ఏం చేయబోతున్నారు? మరలా స్వారీ, మరలా రెండవసారి స్వారీ జరగబోతా ఉన్నదా? ఎత్తబడే ముందు నెక్స్ట్ నేను ఆ సబ్జెక్ట్ కూడా తీసుకుంటా. అది ఎందుకంటే క్యాలెండర్లో వేసినాం, క్యాలెండర్లో దాన్ని ప్రింట్ చేయించినాము. మీకు చూపిస్తాను నేను అది కూడా చెప్తా. బ్రదర్ సిస్టర్, నేను మాట చెప్తాను వినండి. రెండవ రాకడ, మొదటి రాకడ ప్రవచనాలు నీకు అర్థమైతేనే నీకు మొదటి రాకడ ఎలా జరిగిందో తెలుస్తుంది. ఆ ప్రవచనాలు జరుగుతున్నా కూడా, వాళ్ళు చదువుతున్న ప్రవచనాలే ఇక్కడ జరుగుతున్నా కూడా వాళ్ళకు అది నమ్మలేకపోవడానికి కారణం వాళ్ళు గుడ్డి వాళ్ళు అయ్యారు. కరెక్టేనా? ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు శిలువపై ఉన్నప్పుడట, నా దేవా నా దేవా నా చేలాయి విడిచితివని నడుస్తున్నప్పుడు, అదే సమయంలో అదిగో అక్కడ మందిరంలో, అదిగో అక్కడ యాజకుడు అదే లేఖనాన్ని చదువుతా ఉన్నాడు. అక్కడ కీర్తన గ్రంథంలో ఉన్న అదే లేఖనాన్ని నెరవేర్పు అవుతుంది, కానీ ఇక్కడ చూడలేకపోతున్నారు. దానికి కారణం వాళ్ళ కనుల ఎదుటనే, వాళ్ళ విలికిడిలో ఆ లేఖనం నెరవేర్పు అయినా వాళ్ళు ఎందుకు దాన్ని చూడలేకపోయారు, వినలేకపోయారు? ఎందుకంటే ఈ సంఘము చూచియు చూడనట్టుగా, వినియు వినదిగా ఉన్నదని అన్నాడా లేదా? గురుడ్డిది చెవిటిది. ఇప్పుడు కూడా సంఘం పరిస్థితి ఏంది? రెండవ రాకడ నమ్మని సంఘం పరిస్థితి, రెండవ రాకడ నమ్మని విశ్వాసాల పరిస్థితి ఏంది? రెండవ రాకడ నమ్మని పాస్టర్ల పరిస్థితి ఏంది? గురుడ్డిది చెవిటిది. వాళ్ళ కళ్ళ ముందు రెండవ రాకడ ప్రవచనాలు జరుగుతానా, వాళ్ళు దాన్ని నమ్మలేరు అన్నమాట. రెండవ రాకడలో ప్రవచనాలు ఉన్నాయి. మొదటి రాకడలో ఎలా ప్రవచనాలు ఉన్నాయో రాకడ జరిగినప్పుడు, ఇప్పుడు రెండో రాకడలో రాకడ జరిగినప్పుడు ప్రవచనాలు ఉన్నాయి. ఎత్తబడే ముందు అక్కడ ఎలా జరగాలో, ఎత్తబడే ముందు ఇక్కడ అలా జరగాల. కానీ వాళ్ళు దాన్ని నమ్మగలిగారా? ఈరోజు వీళ్ళు నమ్ముతారా? ఎందుకంటే చరిత్ర మరలా పునరుత్తమవుతున్నది. సూర్యుడి కింద కొత్తవేమి జరగడం లేదు, జరిగినవే మరలా జరుగుతున్నది. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం నేను చెప్పాలా? అదేంటంటే అక్కడ ఏర్పరచబడిన కొంతమంది ఉన్నారు, రాకడను నమ్మిన వారు, రాకడ యొక్క లాభాలు పొందుకున్నవారు. ఇక్కడ కూడా కొంతమంది ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు, రాకడను నమ్మిన వారు, ఆ రాకడ లాభాలను పొందుకునేవారు. నమ్మిన వారు పొందుకున్నారు రాకడ లాభం. ఇప్పుడు కూడా నమ్ముతున్న వారు పొందుకుంటున్నారు రాకడ లాభం. ప్రైజ్ ద లార్డ్. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ రోజున మొదటి రాకడ, రెండవ రాకడ చాలా చక్కగా మాకు గ్రంథం తెరవబడడం వలన, ఆ 7 ముద్రల గ్రంథం యొక్క ముద్రలు పగలగొట్టబడి తెరవబడడం, వాక్యం తెరవబడడం, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తెరవబడడం, వాటి వలన ఈరోజు మేము వాటిని పట్టుకోగలుగుతున్నాం, వాటిని గ్రహించగలుగుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. దిస్ ఈజ్ ఓన్లీ యువర్ గ్రేస్. ఇది కేవలము నీ కృపై ఉన్నది అంతే, అంతకంటే వేరేం కాదు ప్రభువా. ఇలాంటి గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. మేము
ఇంకా ప్రభువా మొదటి రాకలో నక్షత్రం వచ్చింది, జ్ఞానంలో నడిపించింది ఆ నక్షత్రం క్రీస్తు దగ్గరికి, నీతిసూర్యుని దగ్గరికి. ఈరోజు కూడా నక్షత్రం వచ్చింది, ఆ నక్షత్రమే, ఆ 7వ నక్షత్రమే ఇదిగో మమ్మల్ని ప్రభువా క్రీస్తు యొద్దకు నడిపిస్తూ ఉన్నది. మొదటి రాకల్లో గొర్రెల కాపరికి అది తెలియజేయబడింది. ఇప్పుడు 2వ రాకల్లో కూడా గొర్రెల కాపలకు తెలియజేయబడుతున్నది. ఏర్పరచబడిన గొర్రెల కాపలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు, మొత్తం ఆ దేశంలో ఉన్న గొర్రెల కాపలకు అందరికీ కాదు, ఏర్పాట్లో ఉన్న గొర్రెల కాపర్లు. ఇప్పుడు కూడా ఏర్పాట్లో ఎన్నికల్లో ఉన్న గొర్రెల కాపర్లకు తండ్రి వాళ్ళకి ఇప్పుడు ఈరోజు ఇది బయలుపరచబడుతున్నది. ఆ పాస్టర్లకి ఇది బయలుపరచబడుతున్నది, ఆ రాకడను గురించిన మర్మము. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఆ రోజున అది తూర్పున జరిగినది, ఈ రోజున ఇది పశ్చిమమున జరిగినది. అక్కడ ఏకైక మనిషి కుమారుడు తూర్పున జన్మించాడు, ఇక్కడ ఏకైక మనిషి కుమారుడు పశ్చిమమున వచ్చాడు. అక్కడ ఏకైక మనిషి కుమారుడు వచ్చినప్పుడు మొదటి రాకల్లో అదిగో ప్రభువు అక్కడ ఏలియా ఉన్నాడు పరిచయం చేయడానికి. ఇక్కడ కూడా 2వ రాకల్లో ఏకైక మనిషి కుమారుడు వచ్చినప్పుడు అదిగో ఇక్కడ కూడా రంగం పైన 7వ దూత ఏలియా ఉన్నాడు. అందుకే ప్రవక్త అంటాడు, ఈ రాకడ సమయంలో 7వ దూత భూమి మీద ఉన్నాడని జ్ఞాపకం చేసుకోనండి. లార్డ్ జీసస్, ఎంత అద్భుతమైన విషయాలు ప్రభువా. ఇవన్నీ మాకు అర్థమవునట్లు చేస్తున్నావు. మేము ఇప్పుడు 2వ రాకడలో ఉన్నాం, ఇప్పుడు ఆయన వచ్చిన కాలంలో ఉన్నాం, ఆయన ప్రసన్నతలో ఉన్నాం, ఆయన షకినా మహిమలో ఉన్నాం ఇప్పుడు. అవును, ఆయన ముఖకాంతిలో ఉన్నాం ఇప్పుడు మేము. థ్యాంక్ యూ లార్డ్. ఆ రోజు కన్యక మరియ గర్భములో తయారు చేయబడ్డ వాక్యమే శరీరమై తయారు చేయబడ్డ సృజించబడ్డ శరీరంలో వచ్చావు. ఇప్పుడు ఒక రక్తమాంస శరీరమైన 7వ దూత శరీరంలో వచ్చావు. ప్రభువా ఎంత అద్భుతం ప్రభువా. ఇదంతా నీ లేఖనాలు, నీ ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి ఇప్పుడు. అందుకే మేము ధన్యులమై ఉన్నాం. చూడగలుగుతున్నాం ఈ లేఖనాలను, వినగలుగుతున్నాం ఈ లేఖనాలను, వాటిని గ్రహించగలుగుతున్నాం. మేము గ్రహింపునిస్తున్నది కూడా నీ పరిశుద్ధాత్మనే, ప్రత్యక్షతనిస్తున్నది కూడా నీ పరిశుద్ధాత్మనే. ఎందుకంటే మేము ఏర్పరచబడ్డాం కాబట్టి, జగదుపునాది వేయబడమునిపై ఎన్నుకోబడ్డాం కాబట్టి నీ పరిశుద్ధాత్మ మాకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ రోజు పేతురుకు బయలుపరిచినట్టుగా నేను ఎవరిని అని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువి. అవును ప్రభువా, నిజంగా పేతురుకి ఎలా బయలుపరచబడిందో, బయలుపాటు పైన ఎలా నువ్వు అప్పుడు సంఘాన్ని కట్టావో, ఇప్పుడు కూడా నువ్వు ఎవరు అంటే 2వ రాకడలో వచ్చిన క్రీస్తువని, బలిష్ఠుడైన వేరొక దూతమైన క్రీస్తువని, కింగ్ థియోఫనీగా వచ్చావని, రాజైన థియోఫనీగా, రాజైన వాక్యముగా, రాజైన జీసస్గా వచ్చావు. నువ్వు ఇప్పుడు మా కోసం వచ్చావు. మాలో రాజ్య పరిపాలన స్థాపించబడి మాలో రాజ్యం చేయడానికి వచ్చావయ్యా. ఇవన్నీ మాకు అర్థమవునట్లు చేస్తున్నావు. మొదటి రాకడ ఆయన ఎందుకు వచ్చాడు, 2వ రాకడ ఆయన ఎందుకు వచ్చాడు. మొదటి రాకడ రావడానికి దేనికోసమైతే జరిగినదో దాని ఫలితము మేము 2వ రాకడలో పొందుకుంటున్నాము. మొదటి రాకడ ఆయన రావడానికి ఆయన దేనికోసమైతే వచ్చాడో దానిని సాధిస్తూ 2వ రాకడలో అది మేము ఇప్పుడు పొందుకుంటున్నామయ్యా. దాన్ని నువ్వు సాధిస్తున్నావు ప్రభువా. యు ఆర్ అచీవింగ్ ఇట్. మొదటి రాకడ యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని ఇప్పుడు నువ్వు సాధిస్తున్నావు. అదేంటిదంటే నీ కొరకు ఒక వధువు కావాలి, నీ కొరకు ఒక వధువు సిద్ధపరచబడాలి, నీకు ఒక నూతన యెరూషలేము, పిరమిడ్ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడినట్లుండిన పిరమిడ్ పట్టణము, నూతన యెరూషలేము కావాలి. ఓ అది ఇప్పుడు కట్టుతున్నావయ్యా. అబ్రహాము ఎదురు చూసిన పట్టణం, దేవుడు దేనికైతే శిల్పియు నిర్మాణకులై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. అదే నీ మొదటి రాకడ ఒక లక్ష్యమై ఉన్నది. దాన్ని ఇప్పుడు 2వ రాకడలో నెరవేర్పు చేస్తున్నావయ్యా. థ్యాంక్ యూ లార్డ్.
అదంతా జరుగుతున్నది ఇప్పుడు. అందులో మేము భాగమై ఉన్నాము. ఆ ప్రణాళికలో మేము భాగమై ఉన్నాము. ఆ పట్టణంలో మేము సజీవరాలై ఉన్నాం. ఆ మందిరంలో మేము సజీవరాలై ఉన్నాం. ఎంత అద్భుతమైన కృప ప్రభువా ఇది. వచ్చిన పిల్లలందరినీ దీవించి ఆస్వాదించమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను.